ఎవ్రీవన్. నా పేరు శ్రావణ్. నేను హైదరాబాద్‌లో తెల్లాపూర్ స్టోర్ మేనేజర్‌గా వర్క్ చేస్తున్నాను. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీ కంప్లీట్ చేసి స్విగ్గీలో స్టోర్ ఎగ్జిక్యూటివ్‌గా ఒక 6 మంత్స్ చేశాను. తర్వాత మా ఎస్ఎం గారు ఐసీగా ప్రమోట్ చేశారు. ఐసీగా మళ్ళీ ఒక 6 మంత్స్ వర్క్ చేసిన తర్వాత ఫ్లోర్ ఇన్ఛార్జ్‌గా ప్రమోట్ చేశారు. స్టోర్ ఎగ్జిక్యూటివ్ నుంచి మళ్ళీ ఒక స్టోర్ అసిస్టెంట్ స్టోర్ మేనేజర్‌గా ప్రమోషన్ చేశారు. అక్కడ నుండి మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత ఎస్ఎంగా ప్రమోట్ చేశారు. ఇప్పుడు ఎస్ఎంగా వర్క్ చేస్తున్నాను. చాలా ఛాలెంజెస్ చూశాను నేను. ఇన్వెంటరీ సరిగ్గా లేకుండే ఇన్వెంటరీ కరెక్ట్ చేసుకున్నాము. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి స్టోర్ ఎగ్జిక్యూటివ్‌గా కొత్త మెంబర్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళకి వర్క్ నేర్పించడం కానీ, చూడడం కానీ చేసినప్పుడు ఒక టీమ్ లాగా ఏర్పడి మేము కొత్త వాళ్ళని, పాత వాళ్ళకి ఎట్లా నేర్పియాలి, మేము ఎట్లా చూడాలి, వాళ్ళకి ప్రమోషన్ రావాలంటే ఎట్లా చేయాలి, సాలరీ ఇంక్రిమెంట్ పెరగాలంటే మీరు ఏం చేస్తే, ఎట్లా వర్క్ చేస్తే పెరుగుతుంది, అవన్నీ మాట్లాడి కొంచెం సెట్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది. వాళ్ళు కూడా కొంచెం లేట్గా నేర్చుకున్నా కానీ వర్క్ పర్ఫెక్ట్గా నేర్చుకొని స్టోర్ మాత్రం నీట్గా హ్యాండిల్ చేసుకోవడానికి చేస్తున్నాము. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చేలాగా తయారు చేశాము. మా స్టోర్లో వర్క్ చేసే స్టోర్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ అయ్యి జాయిన్ అయిన వాళ్ళు, నా కింద చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు నేను ఎస్ఎంగా ప్రమోట్ అయినాక వాళ్ళు కూడా అసిస్టెంట్ స్టోర్ మేనేజర్గా ప్రమోట్ అయ్యారు. ఇప్పుడు నా తర్వాత వాళ్ళు కూడా స్టోర్ మేనేజర్గా ప్రమోట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ప్రగతిలో పుష్ చేస్తున్నాము. ఇప్పుడు నేను మేనేజర్ అయ్యాను కదా, నాకు 4 రేట్లు శాలరీ కూడా పెరిగింది. దాంతోపాటుగా నేను ఊర్లో నుంచి వచ్చినప్పుడు ఒక్కనే వచ్చాను. ఇప్పుడు ఫ్యామిలీతో హైదరాబాద్లో ఉండగలుగుతున్నాను. కోరికలు ఉంటాయి కదా, మన దానికి ఈ మైండ్తో నేను హ్యాపీగా చేసుకోగలుగుతున్నాను. బైక్ కొనుక్కోవాలనే కోరిక ఉండేది. నేను ఇప్పుడు మేనేజర్ అయ్యాను కాబట్టి నాకు శాలరీ కూడా బాగా వస్తుంది కాబట్టి నాకు కోరిక కూడా నెరవేరింది. నాకు బైక్ కొనుక్కున్నాను, మంచి బైక్. ఫ్యామిలీ కూడా హ్యాపీగా రన్ చేస్తున్నాను.